శిలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమీలగా మళ్ళీ చూడాలని మీ జంటని మా కళ్ళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమ అంతరామ శ్వాస మా రామ సక్కని సీత బడిన మనసు అంత వెన్న పూస నో సార్ ఎక్కడా లేదు. సార్ బహుశా అక్కడే ఎక్కడో ఉండిపోయిందేమో, మీరు సరిగ్గా చూసుండరు. నేను చెక్ చేసి చూస్తాను సార్. పదండి. పదండి. అలాగే నా డెస్క్ కూడా చెక్ చేయండి సార్. చెక్ చేయి. పర్లేదు సీత గారు. పర్వాలేదు సార్. నో సార్. పదండి సార్. నేను చూస్తాను సార్. మీరు అసలు డబ్బులు ఎక్కడ పెట్టారు? ఇక్కడేమైనా పెట్టారా సార్? సార్, మీరు ఇందాక పెట్టిన ప్లేస్లో మరొకసారి చెక్ చేసి చూడండి. ఇందాక మీరు సరిగ్గా చూసుండరు, ఒకసారి చూడండి సార్. హే సీత గారు ఉంది. ఇందాక సరిగ్గా చూసినట్లేను. అనవసరంగా మిమ్మల్ని అందరినీ అనుమానించాను. సారీ. ఇట్స్ ఓకే సార్. మొత్తానికి పోయింది దొరికింది కదా సార్. మీరు హ్యాపీనా? యా సీత గారు, దొరికింది కదా. థ్యాంక్ యూ. ఓకే సార్. క్యాష్ అక్కడే పెట్టుకుని క్యాష్ పోయినట్టు మన ఎండి గారు ఎందుకు అక్కడ డ్రామాలాడారు? పోయింది క్యాష్ కాదు, సిమ్. అది చెప్పలేక డ్రామాలాడాడు. సిమ్ పోయిందని నీకెలా తెలుసక్కా? ఆ సిమ్ నాకు దొరికింది. నేను చెక్ చేశాను. మన ఎండీని ఆ ఆకాశ రామన్న. ఈ సిమ్ సీతకే దొరుకుండాలి. అందుకే లోపలికొచ్చి మళ్ళీ యథాస్థానంలో పెట్టి వెళ్ళింది. ఎస్, నేనే ఆకాశరామన్నా అని సీతకు తెలిసినట్టుంది. ఈ సిమ్ ఉండడం ఇక అంత మంచిది కాదు. సీత సంగతి తర్వాత చూద్దాం.
బాయ్ సీత గారు. బాయ్ సార్. సీత ఏంటి ఇంత క్యాజువల్గా ఉంది? సిమ్ దొరికి నేనే ఆకాశరామన్నానికి కన్ఫర్మ్ అయితే శివంగిలా నా మీద విరుచుకుపడాలి. కన్ఫర్మ్ చేసుకోకముందే యాజ్టీస్గా సిమ్ అక్కడ పెట్టేసిందా? ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు గాని ఆ రాజశేఖర్ గాడు వస్తే నా పని అంతే. ఇప్పుడు అక్కకి ఎట్లా చెప్పాలి? వీడికి గనక మనం బుద్ధి చెప్పకపోతే చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. ఏం చేయాలో నేను ప్లాన్ చేస్తాను. సరే అక్క. అవును, చిట్టి ఏది? ఇందాక మీతో లోపలికొచ్చాక మళ్ళీ కనబడలేదక్క. కొంపతీసి లోపలుందేమో. ఏం చేయాలి? అమ్మో, నేను ఇప్పుడు బయటికి ఎట్లా పోవాలి? కొంపతీసి ఎండి గారు ఏమైనా చేసిండ్రా? సీతకు ఫోన్ చేస్తుంది. అక్క. చిట్టి, ఎక్కడున్నావు? నేను ఎండి గారి క్యాబిన్ లో ఇరుక్కుపోయినాక ఎట్లా రావాలో తెలుస్తలేదు. అన్ని దగ్గర పనులు చేస్తావేంటి చిట్టి? ఇప్పుడే ఎండి గారు క్యాబిన్ కి లాక్ వేసుకుని వెళ్ళిపోయారు. సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. సరే అక్క, తొందరగా రా అక్క. బామ్మ, లైట్లన్నీ ఆపేసిండ్రు. అందరు వెళ్ళిపోయి ఉంటారు. అక్క కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. అక్క, ఏటు పోవాలి నేను? అక్క, ఏడున్నావు అక్క? నన్ను వదిలేసి ఎట్లా పోయినావు అక్క? అమ్మో, దెయ్యాలు వస్తే సార్ 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 సార్, ఏంటి సీత గారు? మీ క్యాబిన్ కీస్ కావాలి సార్. ఒక ఫైల్ ఉండిపోయింది. రేపు చూసుకోవచ్చు కదండి. సార్ సార్ సార్, కాస్త అర్జెంట్ ఉంది సార్, అది ఇప్పుడే సబ్మిట్ చేయాలి. సరే పదండి, నేను వస్తాను. సార్, మీరెందుకు సార్? కీస్ ఇవ్వండి సార్,
నేను వెళ్ళి తీసుకుని 2 minutesలో మీకు ఇచ్చేస్తాను. ఇదిగోండి. చిట్టి, అక్క నువ్వు వెళ్ళిపోయినవేమోనని టెన్షన్ పడినాక నువ్వు రావనుకున్నాక నేనెక్కడికి వెళ్తాను? నన్ను ఆ రాక్షసుడు చూస్తాడేమోనని మస్తు భయమైందక్క. నీ బొంద, ఏది వెనక ముందు చూసుకోవా? ఇంతకీ సిమ్ దొరికిందా అక్క? దొరికింది. ఎండీనే ఆకాశరామన్న. దొంగ సచ్చినోడా. ఇప్పుడేం చేద్దామక్క? తర్వాత చెప్తాను. వాడు బయట ఉన్నాడు, పద. ఆగాగు. పద. సార్, ఇదిగోండి. మీకు కావాల్సిన ఫైల్ తీసుకున్నారా? ఇదే సార్, తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నాట్ కరెక్ట్. ఇది చూడండి సార్, ఇది డిజైన్ బాగున్నట్టుంది. నో నో నో, ఇది కెమెరాకి సూట్ కాదండి. ఇంకోటి తీసుకురా. లేదండి, ఆ అమ్మాయి ఏ శారీలో పెర్ఫెక్ట్ గా ఉంటుందో అర్థం కావట్లేదు. డైరెక్టర్ గారు, మనం చేయబోయేది చీరల మీద యాడ్. శారీస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనకి పెర్ఫెక్ట్ గా సలహా ఇస్తారు. ప్రొడ్యూసర్ గారు, రామరాజు గారని ఒక ఆయన ఉన్నారు. ఏ ఆడవాళ్లు ఏ టైప్ శారీ కడితే బాగుంటారో, పెళ్లికి ఏ శారీ బాగుంటుందో, సీమంతానికి ఏ శారీ బాగుంటుందో, చీరల ఫంక్షన్ కి ఏ శారీ బాగుంటుందో, ఇలా ఏ అమ్మాయి ఏ చీర కడితే అందంగా ఉంటుందో చెప్పడంలో ఆయన దిట్టండి. ఆయన రమ్మని చెప్పాను, ఈ పాటికి వచ్చింటారు. బయట రామరాజు గారిని ఉంటారు, ఆయన ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. సార్, రామరాజు గారు అంటే మీరేనా? నేనే. మా డైరెక్టర్ గారు పిలుస్తున్నారు సార్. నమస్కారం రామరాజు గారు. నమస్కారం అండి. ఈయనే మా ప్రొడ్యూసర్. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. శ్రీకాంత్, బాయ్ని టీ తీసుకురమని చెప్పు. వాడు బయటికి వెళ్ళాడు సార్. మన మోడల్ అసిస్టెంట్ బయటే ఉంటాడుగా, వాడితో పంపించు. అలాగే మోడల్ని కూడా ఒకసారి రమ్మన్నానని చెప్పు. సరే సార్. చెప్పండి సార్, నన్ను ఎందుకు రమ్మన్నారు? రామరాజు గారు, మేము పెళ్లి చీరల మీద యాడ్ షూటింగ్ చేయబోతున్నాం. మోడల్కి ఎలాంటి చీర కడితే మార్కెట్లో బాగుంటుందో మీ అనుభవంతో చెప్తే మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా అండి. శారీస్ ఎక్కడున్నాయి? రండి చూద్దాం. బాబు, డైరెక్టర్ గారు నేను 3 టీలు తీసుకురమ్మంటున్నారు. వెళ్ళి తీసుకెళ్ళివు. వాళ్ళెవరి కోసం నేను టీ తీసుకెళ్ళడం ఏంటి? నువ్వేమన్నా ఊరు పెద్ద తమ్ముడువా లేకపోతే కొడుకువా?
ఆఫ్టర్ ఆల్ మోడల్ అసిస్టెంట్వి. వాళ్ళు వచ్చింది కూడా మీ మేడం కోసమే. తొందరగా తీసురా. వావ్, సూపర్ రామరాజ్ గారు. థ్యాంక్ యూ. రండి కూర్చోండి. రామరాజ్ గారు, ఒకసారి ఆ మోడల్ని కూడా పిలిపించేస్తాను. ఒకసారి ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి ఎలా కడితే బాగుంటుందో చెప్తే బాగుంటుంది. ఓకేనండి, ఒకసారి అమ్మాయిని పిలిపించండి. సాయి, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు నేను చెప్పిన టైప్ ఆఫ్ శారీసు, వాటి కలర్సు బోర్డర్సు ఉన్నలాంటివి మీ మోడల్స్తో కట్టించగలిగితే లేడీస్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. మీ బిజినెస్ వెంటనే పికప్ అవుతుంది. మీరు సూపర్ రామరాజ్ గారు. మగవాళ్ళకి చీరల గురించి ఇంత బాగా తెలిసిండడం చాలా గొప్ప విషయం అండి. ఆ మోడల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వెళ్ళు. అలాగే సార్. టీ సార్. ఇతను మా మోడలింగ్ చేసే అమ్మాయికి అసిస్టెంట్ అండి. బాబు, మాకు టీ ఇచ్చి వెళ్ళి మీ మేడంని తొందరగా రమ్మని చెప్పు. మా అసిస్టెంట్కి చెప్పాను, వాడు కూడా రాలేదు. పనికి మాలిన వెధవ. పని చేయడం చేత కాదా? గెస్ట్ల ముందు పరువు తీసావు కదరా, అలా చూస్తావేంట్రా? ఆ గ్లాస్ తీ. పనికి మాలిన వెధవ. ఆ గ్లాస్ తీ. సారీ రామరాజు గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. రాధాక్షేణి, దాక్షాయిణి, నీకు భలే అసిస్టెంట్ దొరికాడమ్మా.
మొన్నేమో ఫ్రేమ్ పగలగొట్టాడు, ఇప్పుడు టీ కప్పు పగలగొట్టాడు. ఇలాంటి వాళ్ళని అసిస్టెంట్గా వద్దంటే నువ్వు వింటావా?